మరి ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించాలి. అందుకే వర్షం కురుస్తుందో లేదో తెలియదు కానీ బాగా వర్షం వస్తుంది. ఏం చేయాలి ప్రభా? మరి కొద్దిగా ఈ మాండు తుఫాన్ అన్నారు కదా, మరి ఇదంతా మట్టి ప్రదేశం, ఏం చేయాలని వద్దులే అని అనుకున్నాం. కానీ దేవుని వైపు చూసాము, ఎండొస్తుంది, వర్షం ఇక రాదు. కాబట్టి దేవుని కార్యం చేయాలి, ఆపివేయకూడదు. దేవుడు నిర్ణయించిన ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే పెడతామో ఆ సంవత్సరం ఆ దినమే జరిగిస్తున్నాం. ప్రభా ఈ దినం కూడా మీ కార్యం జరగాలని ప్రార్థన చేశాము. మరి ఈ సమయంలో గృహంలో చేతులెత్తి దేవుని సందులో ప్రార్థించాము, ప్రభా ఇది మీ కార్యం ఆయన, కాబట్టి మమ్మల్ని ఎవరిని చూడొద్దు అని దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరందరూ ప్రార్థించారు, ఇక్కడ మా బిడ్డలు, మా సండే స్కూల్ బిడ్డలు కూడా ప్రార్థించారు. దేవుని నామ స్తోత్రం. దేవుడు ఆయన కార్యం జరిగించారు.